తిలక స్వాముల వారికి జై. ఓం నారాయణ నారాయణ వాసుదేవ. నెట్లో సరిగ్గా రావట్లేదు. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానందర్షి పర్యంతాం వందే గురు పరంపరాం. అపార సచ్చిసుఖవారిరాసేః యస్యోర్మిమాత్రం భువనం సమస్తం గుహాహితం తం రమణం గభీరం చింతావిహీనం హృది చింతయామి. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షవిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమహి దేవహితం యదాయుః. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఈ శ్రావణమాస కార్యక్రమం 2026లో జరిగేటటువంటి ఈ శ్రావణమాస కార్యక్రమంలో మనం ముంబై పట్టణంలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో మరి ఈసారి ముండకోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం. ఈ ముండకోపనిషత్తు ఏమిటి అంటే దీని గురించి క అనేటటువంటి శబ్దానికి అర్థము సుఖము అనే అర్థం. ఏమిటి? క. ఈ ముండ అంటే మన తలకాయ. మీకు సుఖము ఎప్పుడు వస్తుంది అంటే ఈ తలకాయలో ఉండేటటువంటి ఆలోచనలన్నీ పోతే అప్పుడు సుఖం వస్తుంది కదా. ఈ తలకాయలలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి మనకు. ఏమి ఆలోచనలు అంటే ఏమన్నా పనికొచ్చే ఆలోచనలు అంటే ఏమి కాదు. ఇక ఈ లోకంలో ఉండేటటువంటి విషయాల గురించి ఆలోచన తప్ప పారమార్థికమైనటువంటి ఆలోచన ఏమీ లేదు. క అంటే సుఖం. ఈ ఆలోచనలన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడు నీకు సుఖం వస్తుంది. ముండ అంటే గొరిగించడం అనే అర్థం. అర్థమైందా? అంటే అచ్చ తెలుగులో చెప్తున్నా. ముండ అంటే గొరిగించడం. ఇప్పుడు ఈ గొరిగించడం అంటే తలకు ఉండేటటువంటి వెంట్రుకలు. వెంట్రుకలు అంటే ఆలోచనలు అని. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి కూడా మన శరీరంలో ఉండి మొన్న కూడా మనం అనుకున్నాం. ఈ శరీరంలోంచి వచ్చినటువంటి ఒక విధమైన ఈ చీముడు, కంటి పుసలు, ఇవి ఎలాంటివో ఈ వెంట్రుకలు కూడా అటువంటివే.
కానీ వెంట్రుకల మీద అందరికీ వ్యామోహం ఎక్కువ. ఏమండి, వాటిని బాగా సెలూన్లో పోయి వాటిని బాగా కత్తిరించుకోవాలా, బాగా తీసుకోవాలా, బాగా ఏంటి ఎన్నో ఆడంబరాలు వెంట్రుకల వల్ల చేస్తున్నారు కదా. అంటే వీటి మీద అభిమానము మానవుడికి చాలా ఎక్కువ. దీనివల్ల సుందరంగా కనిపించాలా అనేటటువంటిది. అయితే ఈ మలముతో సమానం ఇవి కూడా. ఏమిటి? వెంట్రుకలు. అందుకే వీటిని మన సాధవ అంటే సుమంగళి స్త్రీలు ముండనం చేసుకోకూడదు, శాస్త్రం చెప్పింది. ఎక్కడికన్నా ఇప్పుడు తిరుపతి వెళ్ళాము, ఇవ్వాలనుకుంటున్నారు, మొత్తం ఇవ్వకూడదు. ఒక 2 కత్తెరలు అట్లా కొద్ది కొద్దిగా ఇవ్వాల, పూర్తిగా ముండనం చేసుకోకూడదు. తర్వాత అంటే పుణ్యస్త్రీలు మాత్రం అది ఇక విధవ స్త్రీలకు మాత్రం ముండనం చేసుకోవాలనే చెప్పింది శాస్త్రం. కాబట్టి ఈ వెంట్రుకలు అనేటటువంటివి మానవుణ్ణి అంటే ఆలోచనలు అనేటటువంటివి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మానవుడికి. కాబట్టి ఈ ఎప్పుడైతే ఆలోచనలన్నింటినీ నువ్వు తీసేస్తావో అప్పుడు నీకేమొస్తుంది? సుఖం వస్తుంది. సుఖం. క ముండ క ఉపనిషద్ అంటే ఉప అంటే దగ్గర, నిషద్ అంటే కూర్చోవడం. అంటే సుఖము దగ్గర కూర్చోవడము అని అర్థం. ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తు యొక్క అర్థం ఏమిటి? సుఖము దగ్గర కూర్చోవడం. జ్ఞాపకం పెట్టుకోండి, ముండకోపనిషత్తు అంటే ఏంటి? ఏదో అనుకో అంటుంటారు. కాబట్టి ఈ ముండకోపనిషత్తు 5వ ఉపనిషత్తు దశోపనిషత్తుల్లో. ఈ దశోపనిషత్తుల్లో అందరికంటే అన్నిటికంటే మూర్ధన్యమైనటువంటిది అని మరొక అర్థం ఉన్నది. ముండ అంటే తల. ఏమి ఈ తల ఇప్పుడు మానవుడికి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏంటి? తలనే కదా శరీరంలో. మన మహర్షుల వారు చెప్తూ ఉండేవారు, ఎవరన్నా ఫోటో తీసుకుంటే తలను వదిలిపెట్టేసి మొండాన్ని తీసుకుంటారా? తలనే తీసుకుంటారు. ఇవన్నీ వదిలిపెట్టేసి తల వరకు తీసుకుంటారు. ఏమండి? కాబట్టి అలాగా మూర్ధన్యమైనటువంటిది అని మరొక అర్థం. అంటే తలమానికమైనటువంటిది. ఇప్పుడు తలలో ఒక అన్ని ఆభరణములు ఉంటాయి. తలలో ఒక ఆభరణం ఉంటుంది ఆడవారికి, అది చూడమని, అది ప్రధానంగా పెట్టుకుంటారు. అట్లా చూడమని లాంటిది ఈ ఉపనిషత్తు. అందుకే దీంట్లో ఏ విధంగా గురువు దగ్గరికి వెళ్ళాలా, ఎటువంటి గురువు ఉండాలి, ఎటువంటి శిష్యుడు ఉండాలి, ఎటువంటి మరి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి గురువు ఎలా ఉండాలి, మరి ఇంతే కాదు, కేవలం అప్పటికప్పుడు చెప్పేది కాదు. ఇది ఏంటి? పరంపరాగతంగా వచ్చేటటువంటిది. ఏంటి? ఇప్పుడు మనం కల్పించి చెప్పడం కాదు. మరి ఇది ఎట్లా వచ్చింది అంటే పరంపరాగతంగా వచ్చింది. మొట్టమొదట పుట్టినటువంటి వాడెవరు అంటే ఈ విశ్వానికి మొట్టమొదట ఉత్పత్తి అయినటువంటి వాడెవరు? బ్రహ్మదేవుడు కదండి. ఆ బ్రహ్మదేవుడికి బ్రహ్మమానస పుత్రులు అని కొంతమంది ఉన్నారు. సనక సనందాదులు, నారదుడు, వశిష్ఠాదులు మొదలైనటువంటి వాళ్ళు, కశ్యపుడు, వాళ్ళంతా. కానీ దీంట్లో చెప్పినటువంటి ఏ ఋషి అయితే ఉన్నారో ఆయన పేరు మనం ఇంతవరకు వినలే. ఏమి అయితే ఉపనిషత్తును తెలిసినటువంటి వాళ్ళకు తెలుస్తుంది, ఈ ఉపనిషత్తును తెలియనటువంటి వాళ్ళకి మాత్రం తెలియదు. అందులో బ్రహ్మమానస పుత్రుడుగా పుట్టినటువంటి వారు ఎవరు అంటే అథర్వ. ఎవరు? ఎప్పుడన్నా విన్నారా మీరు?
వేదం విన్నారు, కానీ ఒక పురుషుడు ఆయన ఎవరు, ఒక పుత్రుడు అథర్వ కూడా ఒక అర్థం చెప్పున్నారు. థా అనేటటువంటిది స్థిరమైనటువంటిది. ఏమిటి? అర్వా రు అనేటటువంటిది జ్ఞానానికి అర్థం అన్నమాట. అంటే జ్ఞానంలో స్థిరంగా ఉండేటటువంటి వాడు అథర్వ. ఇప్పుడు అథర్వ వేదము ఏమిటది అంటే జ్ఞానము స్థిరంగా ఉండేటటువంటి వేదము. మనకు కూడా స్థిరంగా ఉంటే మనం కూడా అథర్వులం అయిపోతాం. కానీ మనకు అట్లా ఉంటుందా? ఇవాళ విన్నటువంటిది మళ్ళీ రేపు అడిగితే అది విన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మర్చిపోతాం, ఏదో చెప్పినాడు అంతే. అట్లా కాకుండా అందుకే పూర్వము ఏకసంతాగ్రాహి అని ఉండేవారు. ఏమిటి? ఒక్కసారి వింటే చాలు. వాళ్ళకు ఆ శుకయోగీంద్రుడు అటువంటి వాడు, ఒకసారి వింటే చాలు. ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే మన కావ్యకంఠ గణపతి ముని గారు, రమణ మహర్షి శిష్యుడు, ఆయనకి ఎన్నో వాచో విధేయం, ఎన్నో శాస్త్రములు. ఆయన ఒక్కసారి వింటే చాలట, ఏంటి ఆయనకి కంఠస్థమైపోతుంది. ఈ గ్రంథంలో ఇంత గ్రంథం ఉంది కదా, ఇట్లా ఒక్కసారి చూస్తే ఏ పేజీలో ఏ విషయం ఉన్నదని చెప్పేస్తాట ఆయన. మరి ప్రజ్ఞ అలాంటిది. కాబట్టి అటువంటి ప్రజ్ఞ ఎక్కడ ఉండేది? మన బుర్రలో. ఎక్కడ ఉంటుంది? బుర్రలో ఉంటుంది. కాబట్టి మన మనస్సులో ఉంటుంది, ఈ తలలో ఉంటుంది. కాబట్టి ఈ తలలోంచి వచ్చినటువంటిదే సుఖం. ఏమి అందరికీ సుఖం కావాలన్నా వద్దా? అందరికీ కావాల్సిందే. సుఖం వద్దన్నవాడు ప్రపంచంలో ఎవ్వరు, ఏ జీవి కూడా లేదు. ఏమి కేవలం మనుష్యులే కాదు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, కాబట్టి అందరికీ సుఖం కావాలి. మరి అది ఎలా వస్తుంది అంటే ఇదిగో దీంట్లో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అథర్వ అంటే స్థిరంగా ఉంచుకున్నటువంటి వాడికి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అది అందుకని ఇది ముండకోపనిషత్. కాబట్టి అథర్వ మొట్టమొదట బ్రహ్మకు పుట్టినటువంటి వాళ్ళు ఎవరు? మా బ్రహ్మమానస పుత్రుల్లో అథర్వుడు. ఆ తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి వాడు అంగి. ఈ అథర్వుడికి శిష్యుడుగా అంటే కొడుకుగా పుట్టినటువంటి వాడు అంగి. ఇప్పుడు బ్రహ్మదేవుడేమో అథర్వకు చెప్పాడు, అథర్వుడేమో అంగి అనేటటువంటి ఋషికి చెప్పాడు. ఆ అంగి తర్వాత భరద్వాజుడు. మీరు భరద్వాజుని పేరు విని ఉంటారు, ఎందుకంటే రామాయణంలో రాముడు అరణ్యానికి పోతూ ఉంటే వాళ్ళ ఆశ్రమంలో పోయి మహర్షికి నమస్కారం చేసి ఆయన్ని అడిగి ఇంకా ముందుకు వెళ్తాడు. తర్వాత అదొకటి. తర్వాత భరతుడికి పెద్ద గొప్ప విందునిచ్చినటువంటి వాడు భరద్వాజుడు. ఏమి ఆయన ససైన్యంగా వెళ్ళాడు కదా, ఎవరు? భరతుడు. ససైన్యంగా వెళ్ళిన తర్వాత ఇట్లా వెళ్తూ ఉంటే అరే రాముణ్ణి ఇబ్బంది పెట్టడానికి పోతున్నాడా అని ముందు కానీ భరతుడు వచ్చి ఆయనకు నమస్కారం చేసి నేను రాముణ్ణి తీసుకురావడానికి పోతున్నానంటే అప్పుడు సంతోషపడి మేము మహారాజు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు అతిథి సత్కారం చేయాలా అని చెప్పేసేసి ఆయన ససైన్యంగా, అంటే ఎంత సైనికులు ఉన్నారో, ఎన్ని గుర్రాలు ఉన్నాయో, ఎన్ని ఏనుగులు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు ఎలాంటిది? ఎవరికి ఏ మనస్సులో ఏ భావనతో ఏది కావాలనుకున్నారో అది ఆ ప్రకారంగా విందు చేశాడు ఆయన. అది మహర్షుల యొక్క శక్తి. సామాన్యంగా ఇప్పుడు మనం ఏదో
లడ్డు మిఠాయి కాజు పిస్తి ఏదో చేసి పెడతాం, అందరికి ఒకే రకంగా పెడతాం. వాళ్ళ మనస్సులో ఉండేది ఇది కావాలంటే అట్లా చేసి పెడతాం. మనం ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఇంకేవో జరుగుతాయి, ఫంక్షన్లు జరుగుతాయి, ఏం చేస్తాం మనం? ఏవో మనం చేసినవి పెడతాం. కానీ ఆయన అట్లా కాదట. వాళ్లకు ఏదేది కావాలో, వాళ్ళ మనస్సులో ఏమున్నదో, ఏం తినాలనుకున్నారో దాన్ని గమనించి వాళ్ళకి అది పెట్టాడట ఆయన. చూడండి, అది అసలు శక్తి అంటే ఆ కామధేను వాళ్ళ దగ్గర ఉన్నది, అది తపస్సు చేత సంపాదింపబడింది. మరి వాళ్ళందరికీ పెట్టాడు. ఈ అయోధ్య కంటే ఇక్కడే బాగుంది అనుకున్నారట వాళ్ళు. మళ్ళీ తెల్లవారగానే అన్నీ మామూలుగా అయిపోయాయి, వెళ్ళిపోయారు. అంటే మహర్షుల యొక్క శక్తి అలాంటిది. వాళ్ళు ప్రదర్శించారు వాటిని, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. కార్తవీర్యార్జునునికి కూడా అత్రి మహర్షి అలాగే చేశాడు. అత్రి కాదు, జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన కూడా మహారాజే, చక్రవర్తి. ఆయన చేస్తే మహారాజు వచ్చాడని ఇట్లా వాళ్ళకి విందు ఏర్పాటు చేస్తే జమదగ్ని, ఈ సాధువుల దగ్గర ఇదెందుకయ్యా, మాలాంటి వాళ్ళ దగ్గర ఉండాలా? ఏమనుకున్నాడు? ఎంతోమంది రాజులు మా దగ్గరికి వస్తారు, ఎంతోమంది అతిథులు వస్తారు, మేము కోరింది పెట్టగలిగినటువంటి సామర్థ్యం మా దగ్గర ఉండాలి, కానీ నీ దగ్గర ఎందుకయ్యా అన్నాడు. అన్నీ దాన్ని పట్టుకొని పోతే మరి వినాశము తప్పలేదు ఆయనకు. అంటే ఒక వస్తువుని, మంచి వస్తువుని చూసిన తర్వాత దాని మీద మోహం కలగకుండా ఉండాలి, రాగం కలగకుండా ఉండాలి, కోరిక కలగకుండా ఉండాలి. అది కోరిక కలిగిందా, అది సక్రమమైందైతే పర్వాలేదు, ఇట్లా అన్యాయం అక్రమంగా అయిందైతే వాడికి వినాశము తప్పదు. ఆ జమదగ్ని అన్నాడు, ఇది కామధేనువు నేను చెప్తే వచ్చేది కాదయ్యా, నేను తీసిపోతా అన్నాడు. ఆయన పట్టుకొని తీసిపోయాడు. తీసిపోయిన తర్వాత మరి పరశురాముడు వచ్చాడు. పరశురాముడికి విషయం తెలిస్తే పరశురాముడు పోయాడు. 100 మంది, ఆయనకు 1000 మంది కొడుకులు. వాళ్ళు ఆ కార్తవీర్యార్జునుడిని చంపేసి వచ్చాడు. ఆ 1000 మంది కొడుకులు మళ్ళీ జమదగ్ని ఆశ్రమానికి వచ్చి జమదగ్నిని చంపేసి ఆశ్రమం అంతా చిన్న భిన్నం చేసేస్తారు. అప్పుడు ఇంకా కోపం వస్తుంది ఎవరికి? పరశురాముడికి. పరశురాముడు వెళ్ళి ఆ 1000 మందిని మరి హతం చేస్తాడు. చేసిన తర్వాత ఇంతమంది రాజులు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్నారు, ఒక్కడు కూడా ఇది తప్పు అని చెప్పలేదు. ఇట్లా మహర్షి దగ్గర ఉండేటటువంటి దాన్ని చేసి అన్యాయంగా ఇట్లా తీసుకొని పోవడం. కాబట్టి ఇటువంటి రాజులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అటువంటి రాజులందరినీ నేను 21 మారు తిరిగి చంపుతా అన్నాడు. అంటే అన్యాయానికి వాళ్ళు దోహదం చేశారు కదా, అందుకని ఆయన ఏం చేశాడు? 21 మారు క్షత్రియ వంశం లేకుండా చేస్తాని అట్లా. అంటే చూడండి, ఒక్క కోరిక వలన ఎంత వినాశము సంభవించిందో. మనకు కూడా ఏమిటి, కోరికల వల్లనే అన్ని కష్టాలు వస్తుంటాయి. కాబట్టి ఈ కోరికలు మానవుడికి ఎన్ని వద్దన్నా కూడా, ఎంత వద్దన్నా కూడా ఏదో ఒక కోరిక, అదే ఎలా ఉంటే అలా ఉంటాము అనుకునేటటువంటి వాడికి కోరిక ఉండదు. మరి కోరికను ఇచ్చేటటువంటి వేదములు కూడా మనకు ఉన్నాయి, చెప్పారు, అదే చెప్పబోతాడు దీంట్లో. అందుకే ఏం చెప్తున్నాడంటే, ఇవి ఇట్లా చెప్తూ సత్యవాహ అనేటటువంటి భరద్వాజుడు ఏం చేశాడు? సత్యవాహ అనేటటువంటి
వాళ్ళ కొడుకుకు చెప్పాడు. ఆ సత్యవాహుడు ఏం చేశాడు, అంగీరసుడు అనేటటువంటి మరొక ఆయన కొడుకుకి చెప్పాడు. ఇక్కడి వరకు వాళ్ళ కొడుకుల యొక్క పరంపర, వాళ్ళ వంశ పరంపర వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే శౌనకుడు అనేటటువంటి వాడు శిష్యుడుగా అంగీరసుని దగ్గర చేరాడు. అంగీరసుని దగ్గర చేరి ఆ శౌనకుడు అనేటటువంటి వాడు ప్రశ్న వేస్తాడు. అదే ప్రశ్న, ఆ ప్రశ్న కోసమే ఈ ఉపనిషత్తు ప్రారంభమైంది. ఏం ప్రశ్న అది? ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఏంటి? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. ఏ విద్య అయితే, ఏ జ్ఞానమైతే మనం తెలుసుకుంటామో, ఏ విజ్ఞానమైతే తెలుసుకుంటామో ఆ విజ్ఞానం చేత ఈ ప్రపంచ జ్ఞానమంతా తెలియాల. అటువంటి జ్ఞానం ఏమిటి అని అడిగాడు. అది చెప్పండి గురువుగారు. ఏమన్నాడు? చాలా అద్భుతమైన ప్రశ్న కదా ఇది. ఎవరికన్నా వచ్చిందా? ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలియాలంట. అది అడుగుతున్నాడు. కాబట్టి మరి ఈ శౌనకాది ఋషులు ఎంతమంది అంటే 18,000 మంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎంతమంది? 18,000 మంది. వాళ్ళు ఆ నైమిషారణ్యంలో పెద్ద సత్రయాగం చేశారు. వచ్చినటువంటి వాళ్లకు కాదనకుండా లేదనకుండా భోజనం పెట్టారు. అతిథి సత్కారం. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశారు. ఈ యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నటువంటి సమయంలో కొద్దిగా ఖాళీ సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో ఈ శౌనకుడు అనేటటువంటి వాడు అంగీరస మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా వినయంగా అడిగాడు ఈ మాట. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలియాల. ఎక్కడన్నా ఉన్నాయా ఇవి? ఇటువంటిది ఎక్కడన్నా ఉన్నదా? ఇప్పుడు లెక్కల మాస్టర్ ఉన్నాడు అనుకో, ఆయనకు అంతా దాని గురించి చెప్తాడు. సైన్స్ మాస్టర్ ఉన్నాడు అనుకో, సైన్స్ గురించే చెప్తాడు. ఇంకా తెలుగు మాస్టర్ ఉన్నాడు అనుకో, దాని గురించి చెప్తాడు. వ్యాకరణ మాస్టర్ ఉన్నాడు అనుకో, దాని గురించి చెప్తాడు. ఈ ఇంజనీరింగ్స్ ఇప్పుడు ఎన్నో వచ్చినాయి, బిఏలు ఇవన్నీ నాకు తెలియవు అవన్నీ. కాబట్టి అవన్నిటికి సంబంధించి వాళ్ళు చెప్తారు. అంతేగాని ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలియాలా? ఎప్పుడన్నా సాధ్యమేనా ఎవరికన్నా? అంటే మరి అటువంటిది కాబట్టే ఇది ఉపనిషత్తు అయింది. ఏంటి? అటువంటిది కాబట్టే ఇది ఇంత ప్రచారంలో ఎప్పటి నుంచి ఉన్నది? ఇది సనాతనం. ఇప్పుడు కాదు, కృతయుగం నుంచి ఉంది. కృత, త్రేత, ద్వాపర, ఇప్పుడు కలియుగం. ఏమిటి? అంతేకాదు, అంతకుముందు కూడా బ్రహ్మదేవుడు ఎప్పటివాడో, ఇటువంటి యుగములు ఎన్నొచ్చాయో. ఆయన జీవించేది 100 సంవత్సరాలు మనలాగే, కానీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సమానంగా మన 100 సంవత్సరాలు ఉంటుంది అక్కడ. ఈ 100 సంవత్సరాల్లో ఎన్ని జీవులు మరణిస్తున్నాయో, ఎన్ని జీవులు ఉత్పత్తి అవుతున్నాయో లెక్కే లేదు. అంటే 100 సంవత్సరాలంటే మరి రాత్రి 100, పగలు 100, అంటే అప్పటికి ఎంత అయింది? ఇట్లా అన్ని సంవత్సరాలు. మీకు ఒక లెక్క చెప్తా నేను. ఇప్పుడు మనకు ఒక సంవత్సరం అయితే మన శాస్త్రంలో చెప్పింది పితృదేవతలకు ఒక రోజు. అర్థమైందా? అందుకే మనం ఏం చేస్తాం? పితృదేవతలకు పెట్టేటప్పుడు సంవత్సరానికి ఒకసారి పెడతాం. వాళ్ళకు తర్వాత మళ్ళీ సంవత్సరం పెడితే ఇట్లా రోజు భోజనం పెట్టినట్టే. మరి పితృదేవతలకు అట్లా 100 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? తర్వాత అట్లా 100 సంవత్సరాలు అయిన తర్వాత దేవతలకు, మరి ఇంద్రుడికి అట్లాగే 100 సంవత్సరాలు.
మరి దేవతలకు అటువంటి 100 సంవత్సరాలు అయితే ఆ తర్వాత 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడికి. చూడండి ఎన్ని రోజులు అవుతుందో. అంటే ఆయన సమయంలో మనం ఒక రోజుకి ఎన్నిసార్లు పుడుతున్నామో ఎన్నిసార్లు పోతున్నామో తెలియదు. మన 100 సంవత్సరాలు అసలు లెక్కే లేదు, కనుమూసి తెరిసే లోపల ఆయనకి. కాబట్టి ఇట్లా సృష్టి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ శౌనకాది మహర్షులు ఏమిటి ఎవరిని అడిగారు? అది ఒకటి తెలుసుకుంటే అన్ని విజ్ఞానములు రావాలా. ఇట్లా ఎప్పుడన్నా ఒక బిఏ చదివితే ఇక విద్యలన్నీ ఒకటి వచ్చేస్తాయా? మనం ఒక్క విద్య ఒక డాక్టర్ చదవడానికే కనీసం ఒక 23-25 సంవత్సరాలు కావాలి ఏమండి కదా. వాడు ఒక పట్టా తీసుకుంటే మరి ఇది ఎప్పటి నుంచో. అందుకే దీన్ని ఏమన్నారు? సనాతనం అన్నారు. ఎప్పుడు వచ్చిందో తెలీదు. 88 అంటే ఎంతమంది? 18,000 మహర్షులు అక్కడ యజ్ఞ యాగాలు చేస్తున్నారు. మరి ఎట్లాంటి యజ్ఞాలు అంటే అద్భుతమైనటువంటి యజ్ఞాలు, ఎవ్వరికి కాదనకుండా లేదనకుండా ఏమి భోజనాలు వసతులు మరి అట్లా జరుగుతున్నాయి. అటువంటి సమయంలో ఖాళీ సమయంలో ఈ మహర్షి వెళ్ళి ఎవరిని అడిగారు? అంగీరస మహర్షిని అడిగారు. ఆయన కూడా ఇదేం ప్రశ్నయా, ఒకటి తెలుసుకుంటే అన్నీ ఎట్లా వస్తాయి, ఇవి నాట్ పాసిబుల్ అన్లే. ఏమన్నాడు? కూర్చో చెప్తా నీకు. అది గురువుగారి లక్షణం. ఏమన్నాడు? ఇప్పుడు ఈ ప్రశ్న చిత్రంగా ఉంది. మరి ఆ గురువుగారు ఇటువంటిది సాధ్యం కాదు, పోవాయా, నీకు తెలియదు నాకు తెలియదు, పో దేని దానికే అని చెప్పి ఆయన్ని శిష్యుని బొమ్మని చెప్పాడా? కూర్చో, స్థిరంగా కూర్చో అని చెప్పాడు. అది కాబట్టి అపూర్వమైనటువంటి అప్పుడు మరి అంత గొప్ప. మరి వాళ్ళు 18,000 మంది ఉంటే అప్పుడు ఎన్ని మైకులు ఉండాలి చెప్పండి? ఉన్నాయా? అప్పుడు మైకులే లేవు. ఏ మైకు, ఏ ఆవుజా కంపెనీ లేదు, ఏ యూనిసౌండ్ లేదు, ఏది లేదు. మరి ఒక్క మహర్షి నోట్లోంచి వచ్చినటువంటి శబ్దము ఇంతమందికి వినబడాల. ఏమున్నట్టు అప్పుడు అంటే అంత సైలెన్స్, వాళ్ళు అంత క్రమశిక్షణ పాటించినారన్నమాట. ఏమండి ఎంత క్రమశిక్షణ ఒకసారి ఆలోచించండి. 18,000 మందికి ఒకడు చెప్తూ ఉంటే వినబడాలంటే ఎట్లా ఉండాలి సభ? మరి మనం అట్లా ఉంటున్నామా? 1 గంట ఉండమంటేనే ఉండట్లేదు. ఏవో ఎన్నో అవాంతరాలు, ఎవరో రావడం పోవడం, అది చూడడం ఇది చూడడం, ఏదో శబ్దాలు చేసుకోవడం. మరి అంత ఏకాగ్రతగా వింటే ఇది అర్థమైంది. మరి మనం ఇలా వింటే అర్థమవుతుందా? ఏమండి? కాబట్టి చాలా పూర్వం ఒక 20-30 ఏళ్ల కింద అనుకో, అప్పుడు కూడా మైకులు ఉన్నాయా? ఒక 50 సంవత్సరాల కింద అనుకో, అప్పుడు ఉన్నాయా? ఏమో మనకైతే తెలీదు. అంతకుముందు ఒక 100 సంవత్సరాల కింద అనుకో. ఇప్పుడు ఒక 5,000 మంది కూర్చుంటేనే మనం వాళ్ళందరికీ చెప్పలేము. ఇక్కడ ఒక 100 మంది ఉంటేనే మనకు మైక్ కావాలా. కాబట్టి అంత అంటే అంత క్రమశిక్షణ, ఎంత సైలెన్స్
అంత నిశ్శబ్దాన్ని పాటించి వాళ్ళు విన్నారు. అది అంటే నేను చెప్పబోయేది ఏమిటంటే, వాళ్ళకి మనకి క్రమశిక్షణ ఎట్లా ఉన్నది అని చెప్పాలి. అది ఆలోచించాలి మనం. తర్వాత అప్పుడు అట్లా ఆ తర్వాత ఆ అంగిరసం ఉపపన్న ప్రప్రచ్ఛ ఏం చేశాడు? అంగిరస మహర్షిని సమీపించి ఆయన శౌనకుడు ప్రప్రచ్ఛ బాగా అడిగాట. ఏమని అడిగాడు? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. దేన్ని తెలుసుకుంటే ఈ సమస్త ప్రపంచమంతా తెలియబడుతుందో అది నాకు చెప్పండి. ఏంటి దానికి చెప్తున్నారు. ఈ ప్రశ్న కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఆ వస్తువు ఏమిటి అసలు? ఒక వస్తువును మనం తెలుసుకుంటే అంతా తెలియబడుతుంది. మొన్న ఒక ఉదాహరణ తెలుసుకున్నాం మనం. ఏంటి? అన్నం వండుతూ ఉన్నాం అనుకోండి. వండుతూ ఉండగా ఒక మెతుకును మనం చూస్తాం ఉడికిందా లేదా అని. స్థాళీ పులక న్యాయం అని ఒకటి ఉన్నది. అంటే ఆ అన్నము ఒక గింజను తీసి ఇట్లా చూస్తాం ఉడికిందా లేదా అంటే అదంతా కూడా ఉడికింది ఉడకలేదు అని అర్థమవుతుందా కాదా? అన్ని మెతుకుల్ని పట్టుకొని చూడం కదా మనం. అట్లాగే ఇది కూడా ఒకదాన్ని తెలుసుకుంటే అంతా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఈ బహుభాషా కోవిదులు ఉంటారు. మన పివి నరసింహారావు గారికి 18 భాషలు వచ్చని ఆయన చెప్తుండేవారు. ఒక భాషకు సంబంధించినటువంటి వ్యాకరణము క్షుణ్ణంగా తెలుసుకుంటే ఇతర భాషలు కూడా వాళ్ళకి సులభంగా వస్తాయి అని చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా అట్లా బహుభాషా కోవిదులు ఉండవచ్చు. అంటే అట్లా ఒక భాష యందు బాగా నిష్ణాతుడైతే రెండవ భాష కూడా వాళ్ళకు కొద్దిగా పరిశ్రమ దానివల్ల తెలుసుకోవచ్చు. అట్లాగే మరి అటువంటి పరిశ్రమ ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు అంగీరసుడు చెప్పాలి. ఏం చెప్తున్నాడు? ఈయన ప్రశ్న ఏమో వేశాడు, ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. దానికి చెప్తున్నాడు ఏమంటే, ఈ ఒక చిన్న ఉదాహరణ మనం మొన్న కూడా అనుకున్నాం. ఇప్పుడు బంగారం ముద్ద ఉన్నది, దాని ద్వారా ఎన్నో ఆభరణాలు తయారైనాయి. లేకపోతే ముందే ఎన్నో ఆభరణాలు తయారైనాయి. దాంట్లో ఉండేది ఏమిటి? బంగారం. అది నాలాంటి వాడికి తెలియకపోతే, బంగారం అని తెలియకపోతే ఏం చేయాలి? నిజంగా ఆ ఆభరణాల యందు ఉండేటటువంటిది బంగారమే, కానీ మరి దాని ఆకారం వేరు, రూపం వేరు, వాటి యొక్క వస్తు సామాగ్రి ఉపయోగం వేరు. ఇవన్నీ వేరైనప్పుడు దాంట్లో బంగారమే ఉన్నది అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మన శరీరం, మా మనుషుల శరీరం ఉన్నది, దోమల శరీరం ఉన్నది, ఈగల శరీరం ఉన్నది, పులుల శరీరం ఉన్నది, ఏనుగుల శరీరం ఉన్నది, గాడిదల శరీరం ఉన్నది, గుర్రముల శరీరం ఉన్నది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి కదా. వాటి ఉపయోగములు. తేలు చేసే పని పాము చేస్తుందా? పాము చేసే పని తేలు చేస్తుందా? గుర్రం చేసే పని మరి తేలు చేస్తుందా? అంటే ఇప్పుడు ఏనుగు చేసేటటువంటి పని
గుర్రం చేస్తుందా? చేయదు. గుర్రము పరిగెడుతుంది, ఏనుగు ఎంత బరువైనా తీసుకెళ్తుంది. ఇట్లా ఇప్పుడు దోమలు ఉన్నాయనుకోండి, దాని విషయం అంతా భారతదేశం కాదు ప్రపంచం అంతా తెలుసు. ఏం చేస్తుంది అది? మరి అది చేసే పని మన ఈ గుడ్డ మీద ఉండేటటువంటి దాని లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అది సిరంజిలాగా ఏం చేస్తుంది? రక్తాన్ని. నిజంగా చిత్రం. దానికి అంత అసలు దాన్ని చూసే ఈ సిరంజి తయారు చేశాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి. వాడు లాగేస్తుంది అది. ఇవి తీసుకునేదానికి వాడికి మంట. అంటే ఇవన్నీ శరీరములేమో వేరు, వాటి ప్రయోజనములు వేరు. కానీ మరి దాంట్లో ఒకటే ఉన్నది వస్తువు అంటే ఏమండి సమంజసమేనా అది? ఇప్పుడు గుడ్డలు ఉన్నాయి ఎన్నో రకాలు, ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క గుడ్డ వాడతాం కదా. మరి ఆ గుడ్డలు అన్నీ ఏమిటి ఒకటే అంటే నిజంగా చూస్తే ఎక్కడి నుంచి తయారైనాయి? దూదిలోంచే తయారైనాయి. కానీ వాటి ప్రయోజనములు మాత్రము వేరు. కానీ అదంతా ఒకటే అని చెప్పితే ఎవరన్నా ఒప్పుకుంటారా? నాలాంటి మూర్ఖుడు ఇది మట్టి అని చెప్తాను అనుకోండి, నిజంగా మట్టేనా? ఇప్పుడు దూదితో తయారైంది ఇది, మరి ఇది మట్టి అని చెప్తా నేను, ఎవరన్నా ఒప్పుకుంటారా? నిజంగా చూస్తే ఏమిటి అది? మట్టిలోంచే, అవునా? అంటే ఉపయోగం వేరైనప్పటికీ దాని యొక్క మూల పదార్థం ఏమిటి? ఒక చెట్టుగా తయారైంది, భూమిలోంచి వచ్చింది. ఆ భూమిలోంచి మళ్ళీ ఆ గుడ్డ తయారైన తర్వాత, దూది వచ్చిన తర్వాత దాన్ని దారంగా తయారు చేశారు. దారం తయారు చేసిన తర్వాత నేసిన తర్వాత గుడ్డ తయారైంది. ఆ గుడ్డ మళ్ళీ ఉపయోగపడింది ఎన్నో, దేనికి వాడాలనో. అది అయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి పోతున్నది? అది చినిగిపోయిన తర్వాత మట్టిలో, అంటే మనం కింద పడేస్తున్నాం లేకపోతే ఇంకేదో చేస్తున్నాం. అది ఎక్కడికి పోయింది? మట్టిలోంచి వచ్చినటువంటిది అది మట్టిలోకే పోయింది. దాన్ని ఏమంటున్నాం మనం? మట్టి అంటున్నాం. ఇప్పుడు ఈ ఆభరణాలు అన్నీ ఉన్నాయనుకోండి, ఎన్నో రకాలైనవి. అవన్నీ ఆభరణములు మనం ఆ మూసలో వేసి కరిగిస్తే ఏమవుతుంది? పూర్వం ఏ రూపంలో ఉండిందో అదే రూపంలో. అంటే ఈ సమస్త ప్రపంచమంతా కూడా ఎన్ని రకాలుగా ఉన్నా ఏమిటి, ఎన్ని విధాలుగా ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి ఉపయోగములు ఉన్నా, వీటన్నిటికీ మూలం ఏమిటి? అటు బంగారంలాగా ఇటు మట్టిలాగా. ఏంటి మూలం దీనికి అంతా? అదేదో మనకు తెలీదు కదా. అది తెలుసుకోవడానికి ఉపనిషత్తు. అక్కడ బంగారం అని తెలుసుకుంటున్నాం, ఇక్కడ మట్టి అని తెలుసుకున్నాం. కానీ దీంట్లో ఏం చెప్తున్నాడు? సర్వ విజ్ఞానం భవతి. అన్ని విజ్ఞానములు, ఒక విజ్ఞానం తెలుసుకుంటే అన్ని విజ్ఞానములు తెలుసుకున్న సమానం అవుతుందట. కాబట్టి ఇటువంటి మీమాంస ఎక్కడ చేయాలి? మన బుర్రలో చేసి దాన్ని కనుగొనాలి. ఇప్పుడు ఈ విషయము ఎవరు అడుగుతున్నారు? శౌనకుడు అనేటటువంటి మహర్షి ఎవరిని అడుగుతున్నారు?
ఎవరిని అడుగుతున్నారు? మర్చిపోయారు. నేను చెప్పాను ఇందాక, అంగీరసుని అడుగుతున్నాడు. వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఎంతో వినయ విధేయతలతో అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు కుండలు ఉన్నాయనుకోండి, కుండలు, ఆ కుండలన్నీ ఎట్లా తయారైనాయి అని ఏమున్నది? ముందు మట్టి బాగా తొక్కి చాలా మృదువుగా తయారు చేసి, అసలు ఆ మట్టి ఎంత బాగుంటుందంటే కుమ్మరి వాళ్ళు తయారు చేసేటప్పుడు చాలా మృదువుగా ఉంటుంది. దాంట్లో ఇంత ఇసుక పెంకు ఏమి లేకుండా తయారు చేస్తారు. అది చాలా పని దానికి. అట్లా చేసి తర్వాత నానబెట్టి అదంతా తొక్కి అదంతా మృదువు చేసి ఆ తర్వాత ఎలా కావాలంటే అలా తిప్పేటటువంటి దానికి రావడానికి ఆ మట్టిని తయారు చేస్తాడు ముందు. తర్వాత అదేంటి కుమ్మరి, దాన్ని ఏమంటారు తెలీదా? దాని మీద ఎక్కిస్తాడు. దాంట్లో ఎలా తన యొక్క చేతులతోనే వాటిని తయారు చేస్తాడు. ఏం కావాలంటే అది, మూకుడు కావాలంటే మూకుడు తయారు చేస్తాడు, ముంత కావాలంటే ముంత తయారు చేస్తాడు, దీపం కావాలంటే దీపం తయారు చేస్తాడు, కాగు కావాలంటే కాగు తయారు చేస్తాడు, కుండ కావాలంటే కూజ కావాలంటే ఏది కావాలంటే అది ఆ మట్టితో తయారు చేస్తారు కదా. మరి తయారైన తర్వాత అవన్నీ ఎట్లా తయారైనాయి అంటే దానికి తయారు చేసేవాడు ఒకడు ఉన్నాడు, చేసేటటువంటి పదార్థం ఒకటి ఉన్నది కదా. ఇది ఇలాగా తయారు చేయాలనేటటువంటి ఆలోచన విధానం, ఒక బుర్ర ఉన్నది అక్కడ. ఇవన్నీ ఉంటే అది తయారైంది. తయారైన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తాడు? కాలుస్తాడు. అప్పుడు కూడా కొన్ని ఇరిగిపోయే ఉంటాయి, విచ్చిపోయే ఉంటాయి, ఎన్నో. కాబట్టి అవన్నీ తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని రకాలైనటువంటివి అంటే ఏమనుకుంటాం మనం చూసాం కాబట్టి మట్టి అనుకుంటాం కదండి. మరి ఈ సమస్త జగత్తులో ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి కీటకములు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి మనుష్యులు ఉన్నారు ఏమండి. ఇప్పుడు ఏనుగు ఉన్నదనుకో, ఏనుగు ఒక రకమే ఉంటుందా? ఎన్నో రకాలు. గాడిదలు ఉన్నాయి, అది ఒక రకమే ఉంటుందా? మనుషులు కూడా అట్నే ఒకే రకం మనుషులు ఉండరు సుమ్మా. అనుకుంటా మనుషులు అందరూ ఒకటే. ఈ మధ్య అంటే వచ్చింది ఒకటి, నిన్ను కొడితే రక్తం వస్తాయా, నిన్ను కొడితే పాలు వస్తాయా, అంతా ఉట్టి మాటలు. ఏమి వాళ్ళు రావు వీళ్ళు రావు అన్నీ ఒకటే, కానీ వేరు వేరే, అంతా ఒకటి. ఇప్పుడు చూడండి, ఒక్క ఉదాహరణ, మనుషులంతా ఒకటే అని చెప్పే వాళ్ళకు ఒక సమాధానం ఏమిటి? ఇప్పుడు బి కాంప్లెక్స్, లేకపోతే ఈ రక్తాల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి కదా. దాన్ని ఏమేమంటారు? A+, B+, ఇంకేవేవో గ్రూపులు ఉన్నాయి కదా. ఒక గ్రూప్ వాడికి ఒక రక్తం ఎక్కిచ్చే మరొక రకం ఎక్కించామనుకో ఏమైపోతాడు? ఖల్లాస్. ఎందుకు అట్లా? అందరూ ఒకటే కదా, ఎక్కించవచ్చు కదా. ఏమయ్యా, ఏంది సంగతి? ఇన్ని భిన్న భిన్నములు ఉన్నా అందరూ ఒకటంటే వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉన్నట్టా లేనట్టా అని ఒక్కోసారి నాకే అనిపిస్తుంది. ఏమిటి? ఏ బి ఉంటే బిఏ ఎక్కించాలా, సి ఉంటే సిఏ ఎక్కించాలా, ఏ ఉంటే ఏఏ ఎక్కించాలా, లేకపోతే వాడికి పడదు. ఒకరికి మాత్రలు కూడా పడవు, రిఫ్లెక్షన్ రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఇట్లా అంటే ఒక శరీరానికి పడ్డటువంటిది మరొక శరీరానికి ఎందుకు ఇట్లా తేడా? ఇటువంటి విజ్ఞానం ఇదంతా ఏమిటి?
మన విజ్ఞాన కోశంలోకి వస్తుంది. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని 5 కోశములు ఉంటాయి. 5 కోశములు. ఈ అన్నమయ కోశము ఏంటిది అంటే స్థూల శరీరం, మనకంత కనిపించేది. ప్రతి వాళ్లకు అన్నం తింటేనే ఈ శరీరము నిలబడుతున్నది. అయితే మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ అన్నము ఏ విధమైనటువంటి శరీరము నీకు ఉన్నదో, ఏ విధమైనటువంటి ఇంజన్ నీకు ఉన్నదో దానికి అనుగుణంగా ఆ ఆహారమును తయారు చేసుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు నీకు సి ఉన్నది, నాకు ఏ ఉన్నది, మరి అదే అన్నం కదా మనం తినేది ఇద్దరము. మరి నా దాంట్లో సి ఎట్లా వచ్చింది, నీ దాంట్లో ఏ ఎట్లా వచ్చింది? అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఆ తత్వాన్ని బట్టి అది తయారు చేసుకుంటాం. అంటే దానికి ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు, మన ఇవన్నీ వేదంలో ఉన్నాయి సుమా. నేను చెప్పే అంటే నేను సొంతంగా చెప్పట్లేదు. ఏది ఏం చెప్తారంటే ఈ పంచభూతముల యొక్క సమ్మిశ్రితం ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకొని ఏమిటి మన యొక్క శరీరం తయారైంది. కొద్దిగా తేడాతో. ఇప్పుడు ఒక దాంట్లో పంచభూతములు 5 ఉన్నాయి అన్నిట్లో. అయితే కొంత మిట్టి యొక్క తత్వము ఎక్కువ ఉన్నట్లయితే అది పృథ్వీ తత్వం అన్నారు. ఇక నీటి యొక్క తత్వము కొద్దిగా వీటన్నిటికంటే ఎక్కువ ఉంటే అది జలతత్వం అన్నారు. ఇక అగ్ని కొద్దిగా ఎక్కువ ఉన్నదనుకో వీటన్నిటికంటే కలిసి, అది అగ్నితత్వం అన్నారు. ఇక వాయుతత్వము ఎక్కువ ఉంటే వాయుతత్వం అన్నారు. మరి ఆకాశతత్వము అది కొద్దిగా ఎక్కువ. అంటే ఇవన్నీ ఒకటి కలిస్తేనే జరుగుతుంది. ఇక్కడ సమ్మిశ్రితం కలిస్తేనే మన శరీరాలు తయారవుతాయి. అర్థమైందా? అయితే వీటి 5ంటికి 5 రకాలైనటువంటి సృష్టులు ఉన్నాయి. ఇప్పుడు మనది పృథ్వీతత్వం, మట్టి అన్నిటికంటే ఎక్కువ కలిసింది. అందుకని మనం ఏమంటాం, మనం పుట్టిన తర్వాత మట్టిలో ఏమండి. అయితే మన శరీరంలో జలం లేదా? ఉన్నది. వాయువు లేదా? ఉన్నది. అగ్ని లేదా? ఉన్నది. ఆకాశం లేదా? ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పటికీ మిట్టి యొక్క తత్వము అధికంగా ఉన్నది కాబట్టి మనది ఇక ఈ చేపలు, తర్వాత పితృదేవతలు వాళ్ళ యొక్క శరీరంలో ఏమిటంటే జలతత్వం ఎక్కువగా ఉన్నది. చూడండి, అందుకే వాళ్ళు జలం, వాళ్ళకు తర్పణాలు ఇచ్చేది కూడా జలంతోనే. అర్థమైందా? కాబట్టి ఆ జలతత్వం ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళను జలదేవతలు అట్లా అన్నారు. తర్వాత అగ్ని యొక్క తత్వం ఎక్కువగా ఉంటుంది, తేజోమయం. ఏమిటి? దేవతల యొక్క శరీరము తేజోమయంగా ఉంటుంది. అర్థమైందా? వాళ్ళ శరీరంలో వాళ్ళకు శరీరాలు ఉన్నాయి కాబట్టి మన కళ్ళకు ఇప్పుడు అగ్ని ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడు కనిపించదు కదా. ఇప్పుడు అగ్ని లేదా దీంట్లో? ఉన్నది కానీ మనకు కనిపించదు. కానీ అగ్నితత్వంగా ఉండేటటువంటి దేవతలు మనకు కళ్ళకి ఎప్పుడు కనిపించారు. అందుకని వాళ్లకు అదృశ్యంగా ఉంటారు. వాయుతత్వము కొంతమంది మన వాళ్ళు అంటుంటారు, వాళ్ళు గాలి సోకిందిరా అంటారు కదా. అవునా? ఏమిటది గాలి సోకడం అంటే? గాలి ఎక్కువగా ఉండేటటువంటి శరీరము. ఇప్పుడు మనకు కూడా కాళ్ళకు ఏమిటి, కాళ్ళకో చేతులకో ఏమంటాం? వాతం. ఏమండి? అంటే మన శరీరంలో ఉండేటటువంటి వాటికి ఇక ఇతరమైనటువంటి ప్రసరణ ఏం లేకుండా చేసేటటువంటిది వాయువుతోనే ప్రసరణ అవుతుంది. అన్నిటికంటే వేగంగా ప్రసరించేది వాయువే.
కానీ కొన్ని సందర్భాల్లో మన శరీరంలో ఆ వాయువు అక్కడికి ఆగిపోతే ఏమిటి ఆ అవయవము, అందుకే వాయుతత్వము అది. ఇంకా దేవతలు కూడా ఉన్నారు వాయుతత్వంలో. అట్లే మనకు కనిపించకుండా ఉండేటటువంటి తత్వం అంటే ఆకాశతత్వం. ఏమిటి అంటే ఆకాశతత్వం కంటే కూడా సూక్ష్మంగా ఉండేటటువంటివి ఉన్నాయి. దానికే మన భగవద్గీతలో చెప్పాడు, భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ జగత్తు అంతా ధరించి ఉన్నది. ఇది విజ్ఞానము. ఏం విజ్ఞానం ఇది? ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అనేటటువంటిది మన ఉపనిషత్తుల్లో మాత్రమే ఉంది. నీకెక్కడ ఎవరు భౌతికమైనటువంటి వాటిల్లో ఎవ్వరూ చెప్పలేరండి. ఏంటి చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి భూమి, ఈ పంచభూతముల కంటే ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి అంటే మనస్సు. చూడండి, అవునా? ఆకాశం కంటే సూక్ష్మమైంది ఎప్పుడన్నా కనిపించిందా? ఆకాశం కనిపించలే, మన మనస్సు కూడా ఎవ్వరికి కనిపించలే. కానీ ఉన్నది అనేటటువంటి స్ఫూర్తి మాత్రము అందరికీ, అవునా? మీ అందరికి ఉన్నదా లేదా? ఉందా? నేను చెప్పేది ఏమన్నా అప్రమాణమా? ప్రమాణమా? అందరికీ. కాబట్టి మనస్సు తర్వాత, దాని తర్వాత ఇంకా కూడా ఉన్నది. ఏమున్నది? భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ. ఖం మనో బుద్ధి తర్వాత ఏముంటుంది? బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. మన యొక్క బుద్ధి, మన మనస్సులో ఏవేవి ఆలోచనలు వస్తున్నాయో అవి తెలుస్తాయి. కానీ ఆలోచనలన్నీ వచ్చిన తర్వాత ఇది అనేటటువంటి నిశ్చయం చేసేటటువంటిది ఏమిటి మనందరికీ? అదే బుద్ధి. ఇప్పుడు ఒక 2-3 పదార్థాలు అక్కడ పెట్టినాం, ఇది మంచిదా అది మంచిదా అంటే ఏం చేస్తాం మనం? దాంట్లో విభజించి ఇది మంచిది, అది బుద్ధి నిశ్చయం చేస్తుంది. అంటే మనస్సు కంటే బుద్ధి సూక్ష్మమైనటువంటిది. ఇంకా దానికంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి అంటే నేను అనేటటువంటి స్ఫురణ, దాన్నే అహం అంటాం. అర్థమైందా? అంటే ఈ బుద్ధిని కూడా ఇది అనేటటువంటి నిశ్చయానికి తెచ్చేటటువంటిది ఏమిటి? ఇక్కడ ఆలోచించాలి బాగా, మనం లోపలికి పోవాలి. పోతే కానీ అర్థం కాదు. అంటే ఆకాశం కంటే సూక్ష్మమైంది మనస్సు కంటే సూక్ష్మమైంది బుద్ధి. ఆ బుద్ధి ఏం చేస్తుంది? అది నిశ్చయం చేస్తుంది. నిశ్చయం చేసినప్పుడు ఇది నిశ్చయము అని చేసేటటువంటిది ఒకటి బుద్ధి కంటే వేరుగా ఒకటి ఉన్నదా లేదా? ఏమండి, ఉన్నదా లేదా? నిశ్చయమేనా? సందేహం లేదా? కాబట్టి అదే అహం. దాన్ని ఏమంటారు? దానికంటే సూక్ష్మమైనటువంటిది పరతత్వము. అర్థమైందా ఇప్పుడు? అందుకే అక్కడ చెప్తున్నాడు, అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. ఇది అపరేయమైనటువంటిది, పరాం శ్రేష్టమైనటువంటిది. అపరేయమితస్త్వన్యాం విద్ధి మే ప్రకృతి పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే. ఆ జీవభూతంలో ఉండేటటువంటి ఏ పరాశక్తి అయితే ఉన్నదో అది ఈ సమస్త జగత్తునంతా ధరించి ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి మనం.
ఇటువంటి విజ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో నీకు అన్ని విజ్ఞానములు తెలియబడతాయి. మనం మాటలతో అనుకున్నామే తప్ప మనకు అనుభవంగా వచ్చింది ఎవరికన్నా? అంటే యోగ్యుడైనటువంటి వాడికైతే, అధికారి అయినటువంటి వాడికైతే శ్రవణ మాత్రేనా అని చెప్పారు. ఈ భాగవతంలో కూడా శుశ్రూషుభి స్తక్షణాత్ అంటే విన్నంత మాత్రం చేతనే అటువంటి జ్ఞానం కలుగుతుందట. ఎవరికి? బాగా సాధన చేసి దాని మీద నిష్ఠ ఉండేటటువంటి వాడికి. కాబట్టి అటువంటి సాధన చేస్తే ఈ ముండకోపనిషత్తులో చెప్పినటువంటి సుఖం అది మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది, మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ ముండకోపనిషత్తు ఏంటి? ఎటువంటిది? ఆ పరతత్వాన్ని చెప్పేటటువంటిది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. తక్కింది రేపు తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గట్టిగా అనండి, ఆకలిస్తుందా? అమ్మ జయ జయ రామ. శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. శ్రీరామ जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की।